టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకం, అబద్ధాలు మాట్లాడుతూ నిజాన్ని దాచిపెట్టి తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం 4.50 టీఎంసీ తాగునీటిని కృష్ణా, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలని అన్నారు. సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ 4.5 టీఎంసీ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడతాడు ఏమని, అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులకి ముందు చూపు లేదు, అది లేదు, ఇదేనే ముందు చూపు. లేకపోతే ఈ 4 ఏళ్లలో ఏ రోజన్నా ఈ సమస్య వచ్చిందా? 5వ సంవత్సరం గడుస్తుంది. పేర్ని నాని ఎమ్మెల్యే అయ్యి 5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికి ఈ 5 ఏళ్లలో ఏ వేసవి కాలంలో అయినా ఏ రోజన్నా ఇటువంటి పరిస్థితి వచ్చిందా? ఎందుకు రాలేదు? మాకు ముందు చూపు ఉంది కాబట్టే. ఇవాళ ఏంటంటే గతి లేక ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు, ఫిబ్రవరి మొదటి వారంలోనో రెండో వారంలోనో తరుగుడు చెరువు మొత్తం కాలువలు కట్టేసేప్పుడు రామరాజపాలెం కాలువకి అడ్డు కట్టేసి మొత్తం కూడా చెరువు నింపటం జరిగింది. చెరువు కెపాసిటీ, తరుగుటూరు చెరువు కెపాసిటీ, తరుగుటూరు కానీ బందర్ పంపుల చెరువు కానీ, బందర్ పంపుల చెరువులో ఉన్నటువంటి 2 చెరువులు 12 అడుగుల కెపాసిటీ. తరగటూరులో ఉన్నటువంటి పంపుల చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ అది 5 మీటర్ల, దాని స్టోరేజ్ కెపాసిటీ 5.2 మీటర్లు. 5.2 మీటర్ల మించి లెవెల్ పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే గట్టు కొట్టుకుపోతుంది, అలొచ్చి గట్టు కొట్టుకుపోతుంది. కాబట్టి ఆ లైనింగ్ ఎంతవరకు ఉందో అంత లైనింగ్ ఉన్నంత వరకు కూడా 5.2 మీటర్లు స్టోరేజ్ పెడతారు. దాని డెడ్ స్టోరేజ్ వచ్చి 0.6 మీటర్స్, 0.6 మీటర్లు డెడ్ స్టోరేజ్. అక్కడికి వెళ్ళాక నీళ్ళు తోడతాకు ఉండదు, నీళ్ళు తీటాకు ఉండదు.